ఉమ్మడి పాలమూరు జిల్లాలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రేపు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లు పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్ తరపున మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున నవీన్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలకు గాను 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జిల్లాలోని 1439 మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లతో పాటు 19 మంది ఎక్స్ అఫీషియో మెంబర్లు ఓటింగ్లో పాల్గొంటారు. ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి రవి నాయక్ సమీక్షించారు. అలంపూర్, గద్వాల నియోజకవర్గాలకు సంబంధించి గద్వాలలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మక్తల్, నారాయణపేట నియోజకవర్గాలకు సంబంధించి నారాయణపేటలో, మహబూబ్నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాలకు మహబూబ్నగర్లోని ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఓటింగ్లో పాల్గొనేవారు ఎన్నికల కమిషన్ సూచించిన 12 ఫోటో గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఫోటో గుర్తింపు కార్డుని తీసుకురావాల్సి ఉంటుంది. 10 పోలింగ్ కేంద్రాలకు ఎస్కార్డ్తో పోలింగ్ మెటీరియల్ని పంపిణీ చేశారు. వెబ్ కెమెరాలు, వీడియోగ్రఫీ చేసి అన్ని పోలింగ్ కేంద్రాలను కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేయనున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపును కాంగ్రెస్ నేతలు సవాలుగా తీసుకున్నారు. అయితే ఇప్పటికే తమ నాయకుల్ని క్యాంపునకు తరలించిన బీఆర్ఎస్ విజయంపై ధీమాగా ఉంది. కాగా కాంగ్రెస్ నాయకులు మాత్రం తాము ఖచ్చితంగా విజయం సాధిస్తామని బాహాటంగానే చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఎవరి వ్యూహం ఫలిస్తుందో.